జీవనయాత్ర రచన శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు. చదువుతున్నది దేవి. 4వ ఎపిసోడు. చూడగానే ఒక లైక్ తప్పకుండా చెయ్యండి. లంచ్ సమయంలో ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న టిఫిన్ అదరా బదరాగా నోట్లో కుక్కుని పర్చేస్ ఆఫీసర్ రూమ్కి వెళ్ళింది. స్ప్రింగ్ డోర్ తెరిచి మే ఐ కమిన్ సార్ అంది. కమిన్ కొసురుతున్నట్టే అన్నాడు ఆయన. భయంగా అడుగులేసుకుంటూ లోపలికి వెళ్ళింది. నల్లగా భారీగా ఉన్న విగ్రహం అయింది. నెత్తిమీద బట్టతెల్ల ఏర్పడగా ఇంకా కలుపు మొక్కల్లాగా 15-20 తెల్ల వెంట్రుకలు మిగిలిన్నాయి. దళసరి అద్దాల కళ్ళజోడు, పొట్టంతా బయటకు కనపడేలాగా కిందకు దించి చేసిన ఫుల్ షర్ట్. బరువుగా కుర్చీలో అటు ఇటు కదులుతూ ఉంటే రివాల్వింగ్ కుర్చీ కీర్చుమంటూ మూలుగుతోంది. లోపలికి వెళ్ళి 5 నిమిషాలు నిలబడిపోయింది అరుణ. కనీసం మర్యాదకైనా కూర్చోమని అనలేదు ఆయన. ఏదో బెడిసి కొట్టే వ్యవహారంలాగే కనిపించింది అరుణకు. రోటిలో తలదూర్చాక లోకలిపోటుకు భయపడ్డం ఎందుకని లేని ధైర్యం నటిస్తూ నిలబడింది. నిన్న మీరేం చేశారో తెలుసా? తెలియదన్నట్టు తల ఊపింది. కొంపలు అంటించారు. ఎవరివి అని అడగాలనిపించింది కానీ మౌనంగా ఉండిపోయింది. ఎవరి కొంపలన్న అడగరే కసిరాడాయన. ఆయన మాట తీరు నవ్వాలో ఏడవాలో తెలియదు అరుణకు. ఇంకెవరివి అయితే మీకెందుకు కోపం వస్తుంది సార్? ఆ మాత్రం తెలుసుకోలేని మూర్ఖురాలని కాను అన్నట్టు మాట్లాడింది. ఆహా, అయితే అర్థమైందన్నమాట. నిన్న మధ్యాహ్నం 3:30కు మా ఇంటికి 807 నెంబర్కి కనెక్ట్ చేయమన్నాను. మీరు 808కి కనెక్షన్ ఇచ్చారు. అదెవరిల్లో తెలుసా? ఇంజనీరు బాలాజీరావు గారి ఇల్లు. వాళ్ళావిడ ఫోన్ ఎత్తుకుంది. అరుణకు విషయం అర్థమైంది. అందుకే ఈయన అగ్రాముడు అయిపోయాడు అని అనుకుంది. మతిపోయింది దానికి. మళ్ళీ ఆయన చెప్తున్నది వింటూ నిలబడిపోయింది. నేను ఆఫీస్కి వచ్చే ముందు ఫస్ట్ షో సినిమాకి వెళ్దాం, రెడీగా ఉండమని మా ఆవిడకి చెప్పాను. టికెట్లు కూడా అడ్వాన్స్ బుకింగ్లో తెప్పించమన్నాను. అయితే నిన్న నాకు బిజీగా ఉండడం వల్ల 6 గంటలకు నువ్వు థియేటర్కి రా, నేను నేరుగా ఆఫీస్ నుంచి వచ్చేస్తాను అని చెప్పడానికి ఫోన్ చేశాను. అది కాస్త మీరు బాలాజీరావు గారి ఇంటికి కనెక్ట్ చేశారు. మన లైన్స్లో మాటలు వినడమే కష్టం. గొంతుకలు కూడా ఎలా గుర్తుపట్టగలం? నేను థియేటర్కి వెళ్ళేసరికి బాలాజీరావు గారి భార్య అక్కడ ఉన్నారు. వాళ్ళ ఆయన అనుకోకుండా థియేటర్ దగ్గరకు రమ్మన్నారని ఫోన్ చేసి చెప్పారు అన్నారు. అంతలోనే మా ఆవిడ చక్కా వచ్చింది. నేను కనీసం ఫోన్ అయినా చేయకుండా అలా థియేటర్ దగ్గరకు వచ్చేసినందుకు రుసరుసలాడింది. తాను చాలాసార్లు లైన్ కోసం ప్రయత్నించిందట, కానీ నంబర్ దొరకలేదట. టికెట్ ఎలాగో తీసే ఉంది కదా అని మావిడ వచ్చేసింది. ఎంతసేపటికి బాలాజీరావు గారి రాక మాత్రం కనిపించలేదు. అప్పటికి నాకు సంగతి అర్థమైంది. మిస్సెస్ బాలాజీరావు గారికి జరిగిన పొరపాటు వివరించి క్షమార్పణ చెప్పి ఇంటికి పంపేశాం. మావిడ మాత్రం నా మీద మండిపడుతూనే ఉంది అంటూ చెప్పడం ఆపేశారు ఆయన. అరుణకు ఒక్కసారి నిస్సత్తువ ఆవరించింది. ఎద్దు పోట్లాడుకుంటే మధ్యన లేగ దూడ నలిగిపోయిందట. ఇది పెద్ద గొడవైతే 2 వైపుల నుంచి తన మీద విరుచుకుపడతారు. డయల్ చేసినప్పుడు పొరపాటున 807 బదులు 808 చేయడం జరిగిందేమో, కానీ తన వేళ్ళు అలవాటు పడినవే. సాధారణంగా అలా జరగడానికి వీల్లేదు. అయితే లైన్స్ బాగులేనప్పుడు రాంగ్ నెంబర్లు కనెక్ట్ కావడం మాత్రం సర్వసాధారణం. నెంబర్లో ఒక డిజిట్ మారి మరో డిజిట్ మీద కనెక్షన్ వచ్చేస్తూ ఉంటుంది. ఇవన్నీ యాంత్రిక లోపాలు. మన పనుల కోసం, అవసరం కోసం టెలిఫోన్లు ఉపయోగిస్తున్నాం. 2 వైర్లతో ముడిపడిన యంత్రాలు అవి. మనం ఏం చెప్తే అవి అవతల చివర మనుషులకు చేరవేస్తాయి, అంతే. ఎవరు మాట్లాడితే ఎవరు వింటారో, ఎవరితో మనం మాట్లాడుతున్నామో తెలుసుకొని జాగ్రత్త పడవలసిన అవసరం మనకు లేదా? నిజానికి రిసీవర్ ఎత్తి ఎవరు మాట్లాడుతున్నారో చెప్పి అవతల గొంతు ఎవరిదో అడిగి ఉంటే ఈ పొరపాటు జరగదు. అంతేకాని ఫోన్ ఎత్తి మన నెంబరే అన్న ధీమా కొద్దీ అవతలి చివర భార్య ఉందనుకొని వ్యవహారం నడిపిస్తే ఎలా? ఆ తప్పు తనదా? అందుకు తన ఉద్యోగం ఓడిపోతుందా? అరుణకి ఏడుపు వచ్చినంత పనైంది. సార్, మీరు ఎవరితో మాట్లాడుతున్నారో ముందుగా కనుక్కోలేదా అని అడగాలి అని అనిపించింది. కానీ తను అడగలేదు. అడిగితే మండిపడతారు ఆయన. గొడవ ముదిరిపోతుంది. ఆయన ఆఫీస్ మేనేజర్ కంప్లైంట్ ఇవ్వడం, తన నుండి ఎక్స్పెక్టేషన్లు కాల్ఫర్ చేయడం, ఎంక్వైరీలు బోలెడంత తతంగం. రూలు ప్రకారం తను తప్పు లేదని చూపించగలిగినా
మనసులో కార్పణ్యాలు ముదిరిపోతాయి. అక్కడి నుండి ఎందులోనో తనను ఇరికించి ఉద్యోగానికే అసరు పెట్టేస్తారు. తనకు మనస్తాపం మాత్రం మిగులుతుంది. రాజీ తప్ప మార్గం లేదు. క్షమించండి సార్, ఇలా జరిగినందుకు చాలా బాధగా ఉంది. క్షమించమని ఒక్క ముక్క నాతో అనేస్తే సరిపోతుందా? మరేం చేయమంటారు? అసహనంగా అడిగింది. సాయంత్రం మా ఇంటికి వచ్చి మా ఆవిడతో ఈ విషయం చెప్పాలి. అసలే మా ఆవిడ అనుమానం మనిషి. నిన్నటి నుంచి మా ఇద్దరి మధ్య అగ్ని రగులుతూనే ఉంది. ఆఫీస్ అయిన వెంటనే మా ఇంటికి వచ్చి చెప్పి వెళ్ళండి. దళసరి కళ్ళద్దాల్లోంచి కనులు పైకెత్తి చూస్తూ మాట్లాడారు ఆయన. అరుణకు ఏడుపు రావడమే తర్వాయిలా ఉంది. అలాగేనండి అంటూ మెల్లగా చెప్పి బయటకు కదిలింది. నా క్వార్టర్ నెంబర్ తెలుసు కదా, వెనక నుండి అరిచారు ఆయన. రాంగ్ నెంబర్ డయల్ చేయడం జరుగుతుందేమో కానీ రాంగ్ క్వార్టర్స్కి పొరపాటును కూడా వెళ్ళను సార్. మీ ఇంటి నెంబర్ నాకు తెలుసు అంటూ వడివడిగా అడుగులేసుకుంటూ సీట్లోకి వచ్చేసింది. ఫ్యాన్ ఆన్ చేసి టైప్ చేసిన కాగితాలు ఎగిరిపోకుండా ట్రేలో ఎత్తుపెట్టి కుర్చీలో కూలబడింది. ఆయనకు ఎంత లేదన్నా 45 ఏళ్ళు పైబడి ఉంటాయి. అంటే ఆయన భార్యకు 40 ఏళ్లన్నా ఉండి ఉండాలి. ఇద్దరి వివాహ జీవితం ఆరంభమై కనీసం 20 సంవత్సరాలైనా అయి ఉంటుంది. అయినా ఆవిడకి ఇంకా అనుమానం. ఈయన గారికి సర్ది చెప్పుకోలేని భయం. ఆఫీసుల్లో పులుల్లా ప్రవర్తించే ఈ మనుషులందరూ పెళ్ళాల దగ్గర పిల్లులే కాబోలు. పరిస్థితిని అర్థం చేసుకుని విజ్ఞతతో వ్యవహరించే తీరైన భార్యలకు నేర్పరు. ఇలా రాంగ్ నంబర్ కనెక్షన్లన్నిటికీ తనే బాధ్యత తీసుకుని వాళ్ళ భార్యల వద్దరికి వెళ్ళి కన్విన్స్ చేసి చెప్పాలంటే ఆఫీస్లో 2 గంటలైనా పనవదు. అయినా తప్పనిసరి వెళ్ళాలి. ముందుగా వెళ్ళి ఆవిడతో సర్ది చెప్పి స్టేషన్కి పరిగెత్తాలి. హ్యాండ్ బ్యాగ్లో డబ్బులు చూసుకుంది. 3 రూపాయల చిల్లర మాత్రం ఉంది. ఆటో రిక్షాలో వెళ్ళడం కుదరదు. బస్సులనే నమ్ముకోవాలి. దీర్ఘంగా నిట్టూర్చింది అరుణ. 4 వరకు బరువుగా నడిచింది కాలం. ఆఫీస్ అవుతూనే బయటకు వచ్చింది. ఇందిర బయట లాన్లో కూర్చొని పత్రిక తిరిగేస్తోంది. తల్లి సీటు కదిలి వచ్చావా, ఇంటికి వెళ్దామా అంది అరుణను చూసి. లేదు అరుణ, నేను పర్చేస్ ఆఫీసర్ ఇంటికి వెళ్ళాలి. అనుమానంగా అరుణ కళ్ళలోకి చూసింది ఇందిర. తర్వాత ఆ ముసలాయనతో నీకేమిటి పని, అంతకంటే ఎవరు దొరకలేదా అంది. చాలే నీ పరిహాసాలు, నోటి మీద వాత పెట్టేస్తాను. నిన్న ఒక గొడవ వచ్చి పడింది అంటూ జరిగిన సంగతి వివరించింది. ఇందిర అంతా విని పకపకా నవ్వేసింది. అరుణ, నువ్వు ఒకసారి నా సెక్షన్కి రా గంభీరంగా అంది. ఎందుకు? నేను ఈవేళ నా ప్రియునికి ఫోన్ చేశాను. అది పూర్ణ మార్కెట్లో బెల్లం కొట్టుకు వెళ్ళింది. నువ్వు నా ప్రియుడు రూమ్కి వెళ్ళి క్షమార్పణలు చెప్పుకోవాలి. వస్తావా? సరి, లేదా ఉద్యోగం ఊడిపోతుంది. మర్చిపోయాను, బెల్లం కొట్టు ఆసామిని డిస్టర్బ్ చేసి వేడెక్కించినందుకు నువ్వు వెళ్ళి ఆయనకు క్షమార్పణలు చెప్పాలి. ఆయన అడ్రస్ ఇస్తాను అంటూ పడి నవ్వసాగింది ఇందిర. నా ఉద్యోగం అలా అయిపోయింది. పద బస్ స్టాప్కు వెళ్దాం అంది. ఇద్దరూ నడక ఆరంభించారు. అరుణ, రాంగ్ కనెక్షన్ వస్తే ఆయన గారు ఒంటి మీద తెలివి లేకుండా మాట్లాడడం ఏంటి? అందుకు నువ్వు వెళ్ళి క్షమార్పణలు చెప్పడం ఏమిటి? నేను రానని చెప్పాల్సింది. మెమో వస్తే అప్పుడే వ్యవహారం తేల్చుకుని ఉండేవాళ్ళం. నువ్వు ఇలా అలసిస్తే మరీ నెత్తికెక్కి కూర్చుంటారు సీరియస్గా అంది. నీకేం, ఏమైనా చెప్తావు. ఈ ఉద్యోగం పోతే నాకు వేరే ఆధారం ఏమీ లేదు. నా మీద ప్రస్తుతం నేనుగాక 4 జీవాలు ఆధారపడి బ్రతుకుతున్నాయి. నీకు మళ్ళీ సరదాలకు పాకెట్ మనీకి ఉద్యోగం చేస్తూ ఉంటే ఇంతకంటే దర్జాగా సమాధానం చెప్పి ఉండేదాన్ని. పేదవాళ్ళ కోపం పెదవికి చేటుట. ఇప్పుడు తగువ పెట్టుకుంటే నా పని అయినట్టే. 3 ఛార్జ్ షీట్లు ఇచ్చిన తర్వాత నిన్నెందుకు ఉద్యోగంలోంచి పీకేయకూడదో చెప్పు అంటాడు. అప్పుడు చేయగలిగింది ఏముంటుంది? నిష్ఠూరంగా అంది అరుణ. అరుణ, మన ఉద్యోగాలు బ్రతుకు తెరువుల కోసం చేస్తున్నామా లేక విలాసాల కోసం చేస్తున్నామా అనేది ఇక్కడ అప్రస్తుతం. నువ్వు నీ డ్యూటీ చేస్తున్నావు. నీ శక్తి మేరకు కంపెనీ కోసం పాటుపడుతున్నావు. అందుకు నీ కంపెనీ ప్రతిఫలం ముట్టజెప్తోంది. నీ మీద సానుభూతితో కానీ ప్రేమతో కానీ జీతం ఇవ్వడం జరగడం లేదు. అలాగే నువ్వు మీ ఆఫీస్ మేనేజర్ మీద ఇష్టంతో కేవలం పని చేయడం లేదు. ఆ సీట్లో ఈవేళ విశ్వనాథం గారు, రేపు మరొక రామనాథం గారు వస్తారు. అయినా నీ పని నీదే, అది చేయడం తప్పదు. నీ విధి నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తున్నంతసేపు ఎవ్వరికీ భయపడనక్కర్లేదు.
ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఇలా ఎంతకాలం ఉద్యోగం చేయగలం? తుమ్మితే ఊడిపోతుంది అనుకుంటే ఎలా? ఆఫీసర్లకు కూడా అందరూ మనకి ద్రోహం చేసే తలంపుతో ఉండరు. వాళ్ళ ఉద్యోగ నిర్వహణలో మన మీద యాక్షన్ తీసుకోవడం తప్పనిసరి అనే పరిస్థితి ఏర్పడితే వాళ్ళు మాత్రం ఎలా తప్పించుకోగలరు? ఈ డ్యూటీ నీకు ఎంతో, వాళ్ళ డ్యూటీ వాళ్ళకు కూడా అంతే. ఈ రెండు మార్గాల మధ్య పోరాటాలు, అభిప్రాయ భేదాలు తప్పవు. అంత మాత్రం చేత ప్రతి చిన్న విషయానికి మనం దాసోహం అనడం తప్పు. అది నిజానికి అవసరం లేదు. నువ్వు ఇలా తల వంచడం నాకు నచ్చలేదు, ఉపన్యాస ధోరణిలో ఆవేశంగా చెప్పింది ఇందిర. అరుణ మౌనంగా వింటూ నడుస్తోంది. మామూలుగా నిత్యం చూసే ఇందిర కాక ఏదో కొత్త మనిషిని చూస్తున్నట్టుగా అనిపించింది. చలాకీగా హుషారుగా పరిగెత్తే సెలయేటిలాగా ఉండే ఈ పిల్ల మనసులో ఎన్ని విషయాలున్నాయి. కోలగా తెల్లగా ఉండే ఈ మొహంలో ఎంత పట్టుదల, తేటగా స్వచ్ఛంగా ఉండే ఆ వెడల్పైన కనుల వెనక ఎంత నిబ్బరం. ఈ పట్టుదల నిబ్బరం ఈ మనిషికి ఎలా వచ్చాయి? ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునే శక్తి సన్నగా పేలగా ఉండే ఈ పిల్లకి ఎలా పట్టుబడింది? ఇందిరతో తనకున్న స్నేహం బాగా బలపడింది. ఇందిర తనకు ఎంత చేరువవుతున్నా తను మాత్రం మనస్ఫూర్తిగా దగ్గరకు వెళ్ళలేకపోతోంది. తనకు తెలిసినంత వరకు ఇందిరలో చెడ్డ గుణాలు ఏమీ లేవు. ఆమెతో కలిసి మాట్లాడే సమయం అంతా తెలియకుండానే గడిచిపోతుంది. అయినా ఆమెకు తాను దగ్గర కాలేకపోతోంది. ఒకే వీధిలో ఉంటున్నా తెగించి ఆ ఇంట్లో అడుగు పెట్టలేకపోతోంది. ఎన్నోసార్లు తనను ఆహ్వానించింది ఆమె, కానీ తనే వెళ్ళలేదు. కారణం ఏమిటి? మనసును మళ్ళీ మళ్ళీ ప్రశ్నించింది. ఒక్కటే కారణం, ఇందిర కలవారి పిల్ల. తను మధ్యతరగతి కంటే ఒక మెట్టు కిందనే ఉంది. ఇద్దరికి మధ్య ఉన్న ఒక పెద్ద అగాధం ఉంది. అది డబ్బుతో కానీ పూడుకోదు. ఇందిర స్థాయిలో తాను ఖర్చు పెట్టలేదు, చీరలు కట్టలేదు, నగలు పెట్టుకోలేదు, విలాసాలు చేయలేదు, కనీసం ముఖ్య అవసరాలైనా తీర్చుకోలేదు. ఆమె కాఫీకి పిలిస్తే ఏదో కారణం చెప్పి తప్పించుకోవాలని చూస్తుంది. 4 సార్లు ఆమె బిల్లు చెల్లిస్తే 5వ అయినా తాను ఇవ్వక తప్పదు. అది తన బడ్జెట్కు మించిన ఖర్చే అవుతుంది. అందుకే అర్థం లేని కారణాలు చెప్పి తప్పించుకోవడం. ఏం మాట్లాడమే? ఈ పిచ్చిది ఏదో వాగుతుంది, వినడం ఏమిటిలే అనే ఆలోచనలో పడ్డావా? అంది ఇందిర. అబ్బే లేదు, నువ్వు చెప్పింది నిజమే, కానీ అందుకు తగిన స్థైర్యం మనసుకు ఉండాలి కదా. నీ స్థానం వేరు, నా స్థానం వేరు అంది. ఎంత అనకూడదనుకున్న ఆఖరి మాట బయటకు వచ్చేసింది. ఇందిర అదోలా చూసింది అరుణ వంక. ఆ మాట అన్నందుకు బిడియపడింది అరుణ. నీకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ బాగా ఉంది, అది తగ్గించుకోకపోతే బాగుండవు. తర్వాత నీ ఇష్టం. నేను నీకంటే వయసులో పెద్దదాన్ని కాకపోవచ్చు, కానీ నీకంటే ఎక్కువ పుస్తకాలు చదివాను. జీవితాన్ని గానిగెద్దులాగా గడపడం లేదు కనుక ప్రపంచాన్ని కూడా నీకంటే ఎక్కువే తరచి చూశాను. జీవితంలో మనం అనుకున్నది సాధించాలన్నా సుఖపడాలన్నా కావాల్సింది ధైర్యం, సరైన నిర్ణయం తీసుకుని ఆచరణలో పెట్టగలిగిన స్థైర్యం. ఇవి 2 డబ్బు కంటే అవసరం. సుఖపడ్డం అంటే నా దృష్టిలో భోగ భాగ్యాలు అనుభవించడం కాదు, తృప్తిని సాధించి మనసును హాయిగా ఉంచుకోవడం అనే సందర్భంలో సుఖపడడం అనే మాట వాడాను. గంభీరంగా అంది. అరుణకు మతిపోయినట్టుగా అయింది. తన కళ్ళ ఎదుటుగా ఉన్న ఇందిర క్షణానికి ఎంతో ఎత్తుకు ఎదిగిపోతున్నట్లుగా అనిపించింది. తాను నేల మీద కుచించుకుపోతున్నట్టుగా అనిపించింది. క్షమించు ఇందిర అంది ఏమనాలో తెలియక. ఇందులో క్షమార్పణలకేముంది? నీ మీద చనువు కొద్దీ మాట్లాడాను, నువ్వు కూడా బాధపడకూడదు. మరి మాటల్లో బస్టాప్ చేరుకున్నట్టే తెలియలేదు వాళ్ళిద్దరికీ. అరుణ, ఈ సాయంకాలం మా ఇంటికి రా, నీకు శుభవార్త చెప్తాను. పర్చేస్ ఆఫీసర్ ఇంటికి వెళ్తున్నాను కదా, అక్కడి నుండి స్టేషన్కి వెళ్ళాలి. 6:30 దాటిపోతుందేమో నేను వచ్చేసరికి. అయినా ఏమిటో ఆ శుభవార్త. చెప్తాను కదా, ఆలస్యమైనా పర్వాలేదు, తప్పకుండా రావాలి. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అంది. అంతలోనే సిటీ బస్సు వచ్చింది. ఇందిర బస్సు ఎక్కేసింది. చెయ్యి ఊపుతూ వస్తానులే అంటూ క్వార్టర్స్ వైపు నడక సాగించింది అరుణ. మెయిన్ రోడ్డు వదిలి క్వార్టర్స్ వైపు వెళ్తూ ఉంటే కాళ్లలో వణుకు ఆరంభమైంది. ఆవిడతో ఎలా చెప్పడం, ఏం ప్రశ్నలు వేస్తుందో. అసలు ఇలా వెళ్ళడమే చాలా చిన్నతనంగా ఉంది అరుణకు.
సాధ్యమైనంత తక్కువ మాట్లాడి తిరిగి వచ్చేయాలని నిర్ణయించుకుంది. పూల మొక్కల మధ్య నుంచి క్వార్టర్స్ గుమ్మం దగ్గరకు సన్నని దారి ఉంది. 2 వంకలా విరబూసిన గులాబీ పొదలున్నాయి. సాయంకాలం అవుతుంటే అలసి సొలసి సోలిపోతున్నట్టు ముడుచుకుపోతున్నాయి అవి. కాలింగ్ బెల్ నొక్కగానే ఒక ఆవిడ వచ్చి తలుపు తీసింది. ఆమెను చూడగానే ఇంటావిడే అని అనుకుంది. నమస్కారం, నేను ఆఫీస్లో టెలిఫోన్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. నా పేరు అరుణ అంది వినయంగా. లోపలికి రా అంటూ సాధారణంగా లోపలికి తీసుకెళ్ళింది ఆమె. తాను ఊహించుకున్న దృశ్యానికి జరుగుతున్న దానికి ఏమీ సంబంధం కనిపించడం లేదు. ఆవిడకు సుమారు 40 ఏళ్ళు వయసు ఉంటుంది. దబ్బపండులాగా ఉందామె. పట్టుచీర కట్టింది. నుదుటన పెద్ద కుంకుమ బొట్టు, కళకళ్ళాడే ముఖం. అలా కూర్చో అంటూ సోఫా చూపించింది. మంచినీళ్ళు కావాలా అంది ఆప్యాయంగా. ఇప్పుడేం వద్దండి, నేను తొందరగా వెళ్ళిపోవాలి. నిన్న మధ్యాహ్నం ఆఫీస్లో పొరపాటు జరిగింది. మీ వారు ఇంటికి కనెక్షన్ ఇమ్మని అడిగారు. అది కాస్త బాలాజీరావు గారి ఇంటికి వెళ్ళిపోయింది. అనవసరమైన గొడవలకు కారణమయ్యాను. రాంగ్ నెంబర్లు వస్తూ ఉండడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఏది ఏమైనా నిన్న మీకు జరిగిన అసౌకర్యానికి బాధపడుతున్నాను. పాఠం వల్లించినట్టు గడగడా మాట్లాడి నాటకంలో తన సంభాషణ ముగిశాక నటన తెలియక నిలబడిపోయిన ముసలి పాత్రకు మళ్ళీ చూస్తూ ఉండిపోయింది. ఇందులో నీ తప్పే ఉంది. ఇలాంటి పొరపాట్లు నిత్యం జరుగుతూనే ఉంటాయి. నువ్వు బాధపడాల్సింది ఏమీ లేదు. ఆ ముక్క చెప్పడం కోసం శ్రమ తీసుకుని ఇంత దూరం వచ్చావా? కూర్చో, కాఫీ తెస్తాను అంటూ అరుణ వారిస్తున్నా వినకుండా వంటగదిలోకి వెళ్ళింది ఆవిడ. అరుణకు అంతా అయోమయంగా ఉంది. అసలు అనుమానం మనిషిలా కనపడమే లేదు ఆవిడ. అంతలోనే కాఫీ కప్పుతో తిరిగి వచ్చింది ఆవిడ. ఒకటి అరుణకు అందించి రెండోది తను తీసుకుంది. కాఫీ తాగడం ముగించి, మీ ఇద్దరి మధ్య కలతలు రేపడం ఇష్టం లేక చెప్తే బాగుంటుందని వచ్చాను. ఆయన ఈ సాయంకాలం నన్ను స్వయంగా వచ్చి మీతో చెప్పమని ఈ మధ్యాహ్నం చెప్పారు అంది అరుణ. నేను అనుకున్నానులే అందామె నిర్లిప్తంగా. ఆయన ఇంట్లో లేరా? లేరు. నేనే పని కల్పించి బయటికి పంపించాను. అరుణ అనుమానంగా చూసి, పని కల్పించారా అంది. అవును, నేనే. ఈ మధ్యాహ్నం 2 గంటలకు ఎక్స్ప్రెస్లో కాకినాడ వెళ్దామనుకున్నాను మా అన్నగారిని చూసి రావడానికి. కానీ అంతలోనే మా అన్నగారే ఇక్కడికి వస్తున్నట్టు కబురొచ్చింది. అందుకని ఆగిపోయాను. ఉదయం పరిస్థితిని బట్టి సాయంకాలానికి నేను ఊళ్ళో ఉండను. మాకు పిల్లలు కూడా లేరు కదా, అందుకని ఆయన ఒక్కరే ఇంట్లో ఉంటారు. నువ్వు వస్తావు, అది సంగతి అంది. 2 నిమిషాల సేపు నోట మాట రాలేదు అరుణకు. పర్చేస్ ఆఫీసర్ రూపం మనసులో మెదిలి గుండెల్లో దడ ఆరంభమైంది. ఆయన రమ్మంటే నా ఉద్యోగానికి ముప్పు వస్తుందనే భయంతో వచ్చాను, అంతే. నా తప్పేం లేదు అంది పొడారిపోయిన కంఠంతో. నాకు తెలుసమ్మా, నా బంగారం మంచిది కానప్పుడు ఎదుటి వాళ్ళని ఎలా తప్పుపడతాను? నా జీవితంలో అన్నీ రాంగ్ నెంబర్లే తగులుతున్నాయి. బాలాజీరావు గారి భార్య అందులో ఒకటి మాత్రమే అంటూ దీర్ఘంగా నిట్టూర్చి, ఇది రాంగ్ క్వార్టర్స్ తల్లి, ఎప్పుడు ఇక్కడికి మాత్రం రాకు. ఇప్పుడే వస్తానుండు అంటూ లోపలికి వెళ్ళి రవికెల గుడ్డ తెచ్చి అరుణ ముఖానికి బొట్టు పెట్టి ఆ గుడ్డ చేతిలో ఉంచింది. అరుణ స్తబ్దుగా నిలబడిపోయింది. జరుగుతున్న విషయమంతా కలలో దృశ్యానికి మళ్ళీ అనిపిస్తోంది. ఆవిడ మంచితనానికి సమాధానం ఎలా చెప్పాలో తోచగా కంఠం రుద్ధమైపోతోంది అరుణకి. 2 చేతులు జోడించి ఆమెకు నమస్కరిస్తూ, ఇవన్నీ ఎందుకండి అంది. పర్వాలేదు, నా కూతురు లాంటి దానివి, తీసుకువెళ్ళు. ఈ విషయాన్ని బయట ఎక్కడ అనకే. ఈ విషయం రోడ్డు ఎక్కడ నాకు ఇష్టం లేదు. నువ్వు చూస్తుంటే చాలా అమాయకురాల్లాగా అనిపిస్తున్నావు. నీ జీవితం పాడవుతుందనే భయంతో ఇవన్నీ చెప్పాను, అంతే అంది. వెళ్ళొస్తానండి అంది అరుణ. మంచిది, ఈ విషయం ఏమీ జరగనట్లే ఉండాలి అంది ఆవిడ. అలాగేనండి అంటూ బయటకు వచ్చేసింది. శ్రీకాంత్ వెళ్ళి ఎక్స్ప్రెస్ బయలుదేరడానికి ఇంకా సుమారు 35 నిమిషాల వ్యవధి మాత్రమే ఉంది. జరుగుతున్న సంఘటనలు సమయాన్ని, ఆలోచనని కూడా మర్చిపోయేలాగా చేస్తున్నాయి. నిన్నటి రిక్షా గొడవ, ఈవేళ మళ్ళీ ఇది. తన అదృష్టం తనను కాపాడుతోంది. 50 ఏళ్ల ముసలాయనకి ఈ ప్రవర్తన ఏమిటి? పెళ్ళాం ఊరికి వెళ్తోందని తెలిసి తనను సాయంత్రం క్వార్టర్స్కు రమ్మంటానికి అతనికి ఎంత ధైర్యం! ఛీ, వయసు రాగానే సరే, ఆవిడ మంచి మనిషి కనుక సరిపోయింది. లేకపోతే తనను అల్లరి పెట్టి బ్రతుకు రోడ్డుకి ఈడ్చేవారే. ఈ ఆలోచన వచ్చేసరికి గుండె భయంతో దడదడలాడింది. నీరసంగా అడుగులేసుకుంటూ బస్టాప్కి చేరుకుంది.
బస్సు షెల్టర్లో స్తంభానికి ఆనుకొని నిలబడింది. 10 నిమిషాలకు ఆత్రంగా రావాల్సిన బస్సు కోసం ఎదురు చూస్తూ ఉండిపోయింది అరుణ. వచ్చిన బస్సు తను చేరుకోవాల్సిన సమయం కంటే 10 నిమిషాలు ఆలస్యంగా స్టేషన్ దగ్గర దింపింది. స్టేషన్ కారిడార్లో అడుగుపెట్టేసరికి మొదటి నంబర్ ప్లాట్ఫామ్ మీద రైలు కదిలి వెళ్ళిపోతోంది. బోగీల మీద హైదరాబాద్ అంటూ పసుపు పచ్చని బోర్డు వరుసగా కళ్ల ముందు కదిలిపోయాయి. కొద్ది క్షణాల్లో ఖాళీ ప్లాట్ఫామ్ కళ్ల ముందు మిగిలింది. తన మనసులాగే శ్రీకాంత్ తన కోసం రైలు కదిలే చివరి క్షణం వరకు నిరీక్షించి ఉంటాడు. ఏమనుకున్నాడో ఏమిటో, మనసు వెలువెల్లి ఆడిపోయింది. ఎన్నాళ్ళు సెలవు పెట్టాడో వివరంగా తెలియదు. మళ్ళీ ఎప్పుడొస్తాడో, ఏలూరు ఉత్తరం రాస్తేనో అని అనిపించింది. కానీ అంతలోనే అది తెలివైన పనిలాగా అనిపించలేదు. మెల్లగా స్టేషన్ బయటకు వచ్చింది. బస్సు కోసం నిరీక్షించే ఓపిక లేదు. నీరసంగా అడుగులు వేసుకుంటూ బయలుదేరింది. ఇంకా ఇందిర వద్దకు వెళ్ళాలి. శుభవార్త చెప్తానని పిలిచినప్పుడు వెళ్ళకపోతే నొచ్చుకుంటుంది అని అనుకుంది. ముందుగా ఇంటికెళ్ళి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని కొంతసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళాలి అని నిశ్చయించుకొని ఇంటి వైపు నడక సాగించింది. ప్లీజ్ కమిన్. గేట్ తీసుకుని వెళ్తుంటే ఇంటి వరండా మెట్లు దిగి ఎదురుగా వచ్చి ఆహ్వానించింది ఇందిర. వయ్యారంగా కదిలి వస్తున్న రాజహంసలా కనిపించింది అరుణ కంటికి. ఆమె తెల్లని పాల నొరగలాంటి జార్జెట్ చీర కట్టుకుంది. మెడలో కెంపుల్ నెక్లెస్, చెవులకు ఎర్రని రాళ్లతో జూకాలు, నుదుటన సింధూరపు రంగులో దోస గింజలాగా బొట్టు, పాదాలకు పండిన అందాల్లా ఎర్రని ముక్మల్ చెప్పులు. ఇందిర కొత్తగా కనిపిస్తోంది. ఆఫీస్కి వచ్చేటప్పుడు మామూలు చీరతో చాలా సింపుల్గా వస్తుంది ఆమె. చెవులకు రింగులు, మెడలో ఒంటిపేట గొలుసు తప్ప ఇంకేమీ ఉండవు. ఇప్పుడు ఈ దుస్తుల్లో అలంకరణలో అందాల గృహిణిలాగా మెరిసిపోతోంది. తనకు దగ్గరగా వచ్చి, రా అరుణ, ఎన్నాళ్లకు మా ఇంటిని పావనం చేస్తున్నావు అంది నవ్వుతూ. అంత పెద్ద మాటలు వాడకు. ఆఫీస్ గొడవ తర్వాత నాకు సంసార జంజాటం ఉంది కదా అంది అరుణ. డ్రాయింగ్ రూమ్ దాటి లోపలికి వెళ్ళారు. లోపల పెద్ద హాలు. అందులో ఒక మూల డైనింగ్ టేబుల్ ఉంది. హాలును ఆనుకొని ఇటు అటు చెరో 2 గదులు ఉన్నాయి. కుడివైపునున్న 2వ గదిలోకి తీసుకెళ్ళింది ఇందిర. ఇది నా గది. దీని ముందున్న గది నాన్నగారి గది. అటువైపు నుంచి 2 బెడ్రూమ్లు. వాటి వెనక మరొక చిన్న రూమ్ ఉంది. మా తమ్ముడు అందులో చదువుకుంటాడు. అలా కూర్చో అంటూ సోఫా కమ్ బెడ్ మీద కూర్చోబెట్టి, క్షణంలో వస్తానే, ఇదిగో ఈ మ్యాగజైన్ చూస్తూ ఉండు అని ఫెమినా ఎదురు పడేసి ఫ్యాన్ వేసి ఇంట్లోకి వెళ్ళింది ఇందిర. పుస్తకం చేతిలోకి తీసుకొని చుట్టూ కలియజూసింది అరుణ. గది చాలా నిరాడంబరంగా ఉంది. గది మధ్యలో మంచం ఉంది. మీద తెల్లటి దుప్పటి పరిచి ఉంది. కిటికీ పక్కగా అల్మరా నిండా పుస్తకాలు. అక్కడ పెద్ద అద్దం బిగించి ఉంది. జస్ట్ ఆఫ్ డ్రాయర్స్ అంతే. గోడకు కనీసం క్యాలెండర్ అయినా లేదు. లేత పసుపు రంగు పెయింటింగ్తో గోడలు మిలమిలా మెరిసిపోతున్నాయి. గది లోపలి వాతావరణం చాలా హాయిగా అనిపించింది. ఫెమినా తిరిగేస్తున్న పేజీల మీద దృష్టి నిలబడమే లేదు. పుస్తకం పక్కన పడేసి సోఫాలో వెనక్కి చారగిలపడి ఫ్యాన్ వంక చూస్తూ కళ్ళు మూసుకొని ఉండిపోయింది. అరుణ, రేపు ఉదయం ఆఫీస్లో నిద్రపోదువు గాని ముందు ఈ డ్రింక్ తీసుకో. ఈవిడ మా అమ్మగారు. ఈమె నా స్నేహితురాలు అరుణ. మన వీధిలోనే చివర ఉంటున్నారు అన్న ఇందిర మాటలతో కనులు విప్పి నవ్వుతూ లేచి నిలబడి వాళ్ళ అమ్మగారి పాదాలకు నమస్కరించింది. ఆవిడ ప్రతి నమస్కారం చేస్తూ ఇందిర నీ గురించి చెప్తూ ఉంటుంది అని అరుణ నిలబడ్డం చూసి, కూర్చో, పర్వాలేదు, నేను వంటలో ఉన్నాను, మళ్ళీ వస్తానే, మీరు మాట్లాడుకుంటూ ఉండండి అంటూ వెళ్ళిపోయింది. అరుణ కూల్ డ్రింక్ తాగడం ముగించి గ్లాస్ పక్కనుంచింది. మా నాన్నగారు ఊరికి వెళ్ళాడు. తమ్ముడు ఇంకా ఇంటికి రాలేదు. అందుకని వాళ్ళిద్దరినీ పరిచయం చేయలేకపోతున్నాను. ఇది మా కుటుంబం అంది పెద్ద ఆరిందాలాగా చేతులు అభినయించి చూపుతూ. అరుణ నవ్వుతూ, ఇందిరా, నువ్వు డాన్స్ నేర్చుకున్నావా అంది. చిన్నప్పుడు నేర్చుకున్నాను, పెద్దయ్యాక మర్చిపోయాను అంటూ అభినయ ముద్రలో నిలబడి చూపించింది. ఇవన్నీ పుస్తకాలే అంటూ ఆశ్చర్యంగా అల్మరా వంక చూస్తూ అంది. ఆహా, అవన్నీ నావే. మా నాన్నగారు ఎక్కువగా చదువుతారు, ఎక్కువగా మాట్లాడతారు. పుస్తకాలు కొని చదవడం ఆయనకున్న మంచి అలవాట్లలో ఒకటి. తాను చదివిన మంచి పుస్తకాల్లో కొన్ని ఏరి నా గదిలో పడేస్తారు. వాటిని నేను చదువుతాను. నా అల్మరాలో అవన్నీ స్థిరంగా ఉండిపోతాయి. ఇందిర అదృష్టానికి మనసులోనే జోహార్లు అర్పించింది అరుణ. ఇంతకీ
పర్చేస్ ఆఫీసర్ గారి భార్య అనుగ్రహించిందా అంది కొంచెం సేపు ఆగి. ఆహా, నిజంగా ఆవిడ గొప్ప మనిషి. జాకెట్ గుడ్డ పెట్టి కూతుర్ని అత్తారింటికి పంపినట్టు సాగనంపింది అంటూ జరిగిన విషయం అంతా చెప్పింది అరుణ. మై గాడ్, ముసలాడికి ఇలాంటి లక్షణాలు ఉన్నాయని విన్నానే కానీ ఇంత తెగిస్తాడని అనుకోలేదు అంది ఇందిర. పోనీలే, నా గురించి మదన పడడం అనవసరం. నా రోజు బాగుండి బయటపడ్డాను. జీవితంలో ఒక్కొక్క పాఠం నేర్చుకుంటున్నాను. ఈ విషయం ఎవరితోటి చెప్పవద్దని ఆవిడ ప్రాధేయపడింది. ఆవిడ మంచితనం వల్లనే ఈయన ఇలా ఆటలు ఆడుతున్నాడేమో. అది నిజమే కావచ్చు, దానికేం కానీ నువ్వేదో శుభవార్త చెప్తా అన్నావు అంది. నేను త్వరలో వివాహం చేసుకోబోతున్నాను అంది ఇందిర మెల్లగా. ఆ మాటలు అంటూ ఉంటే బుగ్గల్లో సిగ్గుతో అరుణిమ దాల్చాయి. కంగ్రాట్స్, ఎంత ఆలస్యంగా నా చెప్పడం. ఇంతకీ ఆ అదృష్టవంతుడెవరు? ఇందిర ముఖాన్ని తన 2 చేతులతో పైకెత్తి కళ్ళలోకి చూస్తూ అడిగింది. అదృష్టమంతా నాది, ఆయనది కాదు. పేరు సచ్చిదానందమూర్తి. ఏం చేస్తున్నారు ఆయన? ఏ ఊళ్ళో ఉంటున్నారు? వివరాలన్నీ చెప్పవే అంటూ తొందర చేసింది అరుణ. ఆయన ప్రస్తుతం స్టేట్స్లో ఉన్నారు. నాకంటే 8 ఏళ్ళు పెద్ద. తల్లి తండ్రి ఎవ్వరూ లేరు. కులం గోత్రం ఏమీ తెలియవు. చిన్నతనంలో ప్రేమ సమాజంలో పెరిగారు. నాన్నగారు ఆయన కాలేజీ చదువుకు సహాయం చేశారు. నా చిన్నతనం నుంచి ఆయన మా ఇంటికి రావడం వెళ్ళడం నాకు తెలుసు. తర్వాత సైకాలజీలో డాక్టరేట్ చేసి ఉస్మానియా యూనివర్సిటీలో లెక్చరర్గా చేశారు. అక్కడి నుంచి యూనివర్సిటీ ఆయన్ను స్టేట్స్ పంపించింది. ఈ నెలలో తిరిగి వస్తున్నారు. నేనంటే ఎంతో అభిమానం. 5 ఏళ్లుగా మా ఇద్దరి మధ్యన ఉత్తర ప్రత్యుత్తరాలు నడుస్తున్నాయి. ఇదిగో ఆయన ఫోటో అంటూ డ్రాయర్ సొరుగులోంచి ఒక కలర్ ఫోటో తీసి చూపింది. కార్డ్ సైజులో అందమైన ఫోటో అది. మనిషి కాస్త నల్లగా ఉన్నట్టు అనిపించినా కనుల వెనుక ఎంతో ఔన్నత్యాన్ని, సంస్కారాన్ని చదవగలిగింది అరుణ. ఒత్తైన జుట్టు, కోల మొహం, అందంగానే ఉన్నాడు ఆయన. వెరీ గుడ్, మంచి భర్తనే సంపాదించుకోబోతున్నావు అంటూ ఫోటో తిరిగి ఇందిరకి ఇచ్చేస్తూ అంది. ఇందిరా, మీ నాన్నగారి సంబంధం ఒప్పుకున్నారా? లేదు. మీ అమ్మగారు? అమ్మకు అసలే ఇష్టం లేదు. కానీ ఇద్దరికి చెప్పి ఒప్పించే ప్రయత్నంలో ఉన్నాను. నీకు ఆయనకు మధ్య ఈ విధంగా సంబంధం పెరుగుతోందని మీ వాళ్ళకు తెలీదా? అమ్మకు తెలీదు, నాన్నగారికి తెలుసు అనుకుంటున్నాను. కానీ బయటపడరు. నా మీద ఆయనకు చాలా నమ్మకం ఉంది. నేను ఎన్నడూ నా పరిధి దాటి అవతలకు వెళ్ళలేదు. మూర్తిగారు కూడా ఏనాడు నా విషయంలో చెడ్డగా ప్రవర్తించలేదు. ఆయనకు నాన్నగారంటే అమితమైన అభిమానం, గౌరవం ఉన్నాయి. ఆయన జీవితంలో నాన్నగారు దీపం వెలిగించారనే కృతజ్ఞత ఆయన మనసు నిండా ఉంది. స్టేట్స్ వెళ్లే ముందు మూర్తిగారికి 10,000 రూపాయల మేరకు హామీ అవసరమైంది. అప్పుడు ఎవరు ఆదుకోకపోతే నాన్నగారు ఆయనకు ఆ డబ్బిచ్చి హామీగా నిలబడ్డారు. ఇందిర చెప్పడం ఆపి దీర్ఘంగా నెట్టూర్చింది. మరి మీ నాన్నగారికి మూర్తిగారిని అల్లుడిగా చేసుకునేందుకు ఇష్టం లేకపోవడానికి కారణమేమిటి? కులం పట్టింపులున్నాయా? ఆయన ఆ విషయం గురించి ఏనాడూ ఆలోచించలేదు. ఆ పట్టింపే ఉంటే కులం గోత్రం తెలియని మూర్తిగారికి సహాయం చేసి ఉండేవారే కాదు. అయితే మా నాన్నగారికి ఒక చెల్లెలుంది, అంటే మా మేనత్త అన్నమాట. ఆవిడకు ఒక కొడుకు పుట్టాక వైధవ్యం ప్రాప్తించింది. మా బావ మెడిసిన్ పూర్తి చేసి రాజమండ్రిలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. నన్ను చేసుకుని సంబంధం కలుపుకోవాలని మా మేనత్తకు కోరికగా ఉంది. నాన్నగారు అటే మొగ్గు చూపుతున్నారు. అంతకంటే వేరే కారణాలు ఏమీ లేవు. మా మేనత్త అంటే నాన్నగారికి కూడా ఎంతో ప్రాణం. మా అమ్మకు ఈ సంబంధం ఇష్టం. మా బావ కూడా మంచివాడే, కానీ ముందు నుండి అతని మీద నాకు ఆ అభిప్రాయం లేదు. అయితే ఆ సంగతి మీ నాన్నగారితో చెప్పేపోయావా అంది అరుణ. ఆమెకు ఇందిర చెప్పే సంగతులు వింటూ ఉంటే సంభ్రమంగా ఉంది. క్రితం నెలలో చెప్పాను. బాగా ఆలోచించి మళ్ళీ 1 నెల పోయాక నా నిర్ణయం చెప్పమన్నారు. ఎంతకాలం ఆగినా నా నిర్ణయంలో మార్పు ఉండదని చెప్పాను. ఆయన నాకు మాత్రం నాన్నగారు టైం ఇచ్చారు. ఇందులో కంగారు పడవలసింది ఏమీ లేదు కనుక నేను మరోసారి ఆలోచిస్తాను అన్నాను. ఆయన్ను సంతృప్తి పరచడం కోసం వెంటనే మూర్తిగారికి స్టేట్స్ ఉత్తరం రాశాను. మొన్న సాయంకాలం ఆయన నుంచి ఉత్తరం వచ్చింది. వచ్చే నెలలో నేరుగా విశాఖపట్నం వస్తున్నానని రాశారు.
ఇక్కడ నన్ను మ్యారేజ్ చేసుకుని అప్పుడు హైదరాబాద్ వెళ్ళడానికి వీలుగా ప్రోగ్రాం చేసుకుని వస్తారట. పెళ్ళి అయిపోయాక హనీమూన్ ఎక్కడికి వెళ్ళాలో వివరంగా నన్నే ప్లాన్ చేసి రాయమన్నారు అంటూ ఆనందంతో చెప్పింది. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. అప్లోడ్ చేయగానే చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.